మూవింగ్ ఆన్, ఇండ్లు కట్టడంలో మోదీ సర్కార్ పోటీ పడుతుంటే పేదల ఇండ్లను కూల్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోటీ పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కూల్చివేతలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏంటి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తీరు మారకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైందని బండి సంజయ్ నిలదీశారు. తక్షణమే పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అన్ని కూల్చివేతలే, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కూల్చివేతలే. ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఇది ఇలా ప్రజలందరూ, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టపడి చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటారా, కూల్తారా, ఎప్పుడు ఏం కట్టించి ఏం కూల్స్తారో తెలియదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు కట్టాం. 4 కోట్ల టార్గెట్ పూర్తి చేసుకుంటున్నాం. 4 కోట్ల ఇండ్లు కట్టిస్తాం. మేము తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇళ్లు పోయినసారి ఇచ్చినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తున్నది. దానికి సహకరించకుండా మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండ్లు కూర్చడానికి పోటీ పడుతున్నది. ఇట్లా కూల్చుడు పడితే మీ ప్రభుత్వం కూర్చారు. పేదలు అనకాపల్లిలో 100 కోట్ల విలువైన